మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినమంతటా దేవుడు రాత్రంతటా కూడా సుఖమైన నిద్ర దయచేసి మరొక ఉదయాన్ని మనకు అనుగ్రహించినాడు. మరొక రోజుని మనకి దయచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం చేసే ప్రయాణాలు, మనం చేసే పని పట్ల దేవుడు తోడుండాలని ముందుగా ఆయనకి మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ మొట్టమొదటి ఆ వాక్య భాగాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మనం అనుకున్న రీతిగా ఒక వచనాన్ని మనం తీసుకుందాము. తీసుకున్న తర్వాత దాన్ని ఒక ఆత్మీయ సత్యాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మనం బైబిల్లో చూడగలిగినట్లయితే 2 తిమోతి 3:16 మనందరికీ తెలిసిన వాక్యము. ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అనే మాట 2 తిమోతి 3:16 మనకి కనబడుతుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి, అక్కడ యవనస్తుడైన తిమోతికి అక్కడ బోధిస్తూ ప్రతి లేఖనము దైవావేశము వలన అనే మాట మనకి కనబడుతుంది. మనకి మార్కెట్లో అనేక పుస్తకాలు ఉండి ఉండొచ్చు. కొన్ని పుస్తకాలు మనకి జ్ఞానాన్ని సంపాదించి పెడతాయి. కొన్ని పుస్తకాలు మనల్ని ప్రోత్సాహపరుస్తాయి. కొన్ని పుస్తకాలు చదివితే మనము ఒక విద్యాపరమైన మనం ఒక ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. కానీ బైబిల్ అనేది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. అది కేవలము ఒక మోరల్ బుక్ కాదు, ఒక మోరల్ లెసన్స్ కాదు. అక్కడ మనం చదువుకుంటూ దానిలోంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి అది కాదు. ప్రతి లేఖనము కూడా దైవావేశము వలన, అంటే మనుష్యుల ఆలోచన ప్రకారము కాదు, కానీ మనుష్యులే దాన్ని రచించినప్పటికీ కూడా, కానీ మనుష్యుల ఆలోచన ప్రకారం కాదు, అది దైవావేశము వలన వారు ఆత్మతో నింపుదల కలిగి ఆ ప్రతి లేఖనమును వారు రాసినట్లు మనము చూస్తున్నాము. కాబట్టి అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి అదే బోధిస్తున్నాడు. కాబట్టి మనకు కూడా అదే బోధిస్తూ ఉన్నాడు. బైబిల్ మనుష్యుల ఆలోచనల సమాహారం మాత్రమే కాదు, కానీ దేవుడు మనకు తెలియజేయాల్సిన చిత్తము దానిలో లిఖించబడిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన మాట చూడాలి. ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగినది అనే మాట మనం చదువుతున్నప్పుడు ప్రతి లేఖనం మనకి చాలాసార్లు మనకు నచ్చిన వాక్యాలు, నచ్చిన వచనాలు మాత్రమే మనం తీసుకుంటాం, కానీ మిగతా వచనాలను మనము విడిచిపెడతాము. కాబట్టి ప్రతి లేఖనము ఏవైతే మంచి మాటలు ఉన్నాయో, బైబిల్లో ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నాయో వాటిని మనము తీసుకొని వాటిని మనకి ప్రోత్సాహకరంగా మనకి ఉంటాయి. అలాగే హెచ్చరికకరమైన మాటలు మనం వింటున్నప్పుడు అవి మనకి కాదు, అవి మనకు నచ్చని మాటలు అన్నప్పుడు మనం వాటిని విడిచిపెడటానికి కానే కాదు. ఇవి ఆశీర్వాదకర మాటలు మనల్ని ప్రోత్సహించడానికైతే, హెచ్చరిక కలిగిన మాటలు ఖచ్చితంగా దేవుని యందు భయం కలిగించటానికి, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటానికి దేవుడు ఆ మాటలు రాపించి ఉన్నాడు. దేవుని వాక్యము మనకు నచ్చిన మాటలు చెప్పడానికి కాదు, దేవుని మాట మనం వినడానికి దేవుని వాక్యము మనకు అందుబాటులో ఉంది. ఉపదేశించుటకు అంటే బైబిల్ మొదట మనకు ఏది సత్యమో నేర్పుతుంది. మనుష్యులు ఒకటి చెప్తారు, లోకం ఒకటి చెప్తారు, కానీ బైబిల్ మనకి నిజమైన సత్య సువార్త ఏంటో మనకు తెలియజేస్తుంది. ఎలా ప్రార్థించాలి, ఎలా జీవించాలి, ఎలా ఇతరులను గౌరవించాలి, ఎలా ఇతరులని ప్రేమించాలి, అలాగే ఒక మార్గాన్ని చూపుతుంది బైబిల్. కాబట్టి అది ఉపదేశించటము అని అంటారు. ఎలా దేవునికి ఇష్టంగా జీవించాలి, ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనకి నేర్పుతుంది. కాబట్టి మరొక మాట, దైవజనుడు సన్నద్ధుడై. కాబట్టి ప్రతి దైవజనుడు ఎవరైతే వాక్యాన్ని బోధించే అర్హత కలిగి ఉన్నారో ఆ దైవజనులు సన్నద్ధుడై, అంటే ప్రతి సత్కార్యం అంటే మంచి కార్యమునకు సన్నద్ధుడై, అంటే ప్రతి ఒక్క వాక్యాన్ని బోధించేటప్పుడు దైవావేశము వలన దైవజనుడు తనంతట తానే పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా వాక్యాన్ని బోధించాడు అంటే ఖచ్చితంగా ఆ వాక్యము వినేవారికి, అలాగే చెప్పేవారికి కూడా పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతి బోధకుడు, ప్రతి దైవజనుడు కూడా దైవావేశం వలన ఆత్మచే ప్రేరేపింపబడకపోతే ఖచ్చితంగా ఆ వాక్యానికి విలువ లేదు. తనంతట తానే మాట్లాడే మాటలు
అలా విశ్వాసికి ఎటువంటి ప్రభావం చూపలేవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదే వాక్యము మనకి అక్కడ ఉపదేశించుటకు ఉపయోగపడుతుంది. అలాగే ఖండించుటకు, తప్పుదిద్దుటకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని వాక్యము సెలవిస్తుంది. నిన్న కూడా అదే మాట్లాడుకున్నాంగా, మనం ఒక అద్దంలాగా పనిచేస్తుంది. మనలో ఎటువంటి లోపాలున్నాయో మనల్ని తప్పుదిద్దటానికి, ఖండించటానికి, సరిచేయటానికి ఆ వాక్యము మనకు అద్దంలా పనిచేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన లోపాలని ఎత్తి చూపటం మాత్రమే కాదు, వాటిని సరిదిద్దుతుంది కూడా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనలో కోపముందా? అహంకారముందా? పాపంతో రాజీ పడని స్వభావముందా? క్షమించని హృదయముందా? దేవుని వాక్యం మనకి నేర్పుతుంది. కాబట్టి ఆఖరి మాట, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది అనే విషయాన్ని ఆఖరి భాగంలో మనం చూస్తున్నాము. కాబట్టి నీతి యందు శిక్ష చేయటానికి ఏంటి నీతి యందు శిక్ష చేయటము? కాబట్టి నీతి చాలా సార్లు మనం వాక్యం వింటున్నాం కదా! నీతిమంతుడై ఉండుట ఎవరికి లాభము? నీతిమంతుడై ఉంటే నీకే లాభమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఎవరు నీతిమంతులైతే వారికి మాత్రమే లాభము. కాబట్టి మనము నీతిమంతుగా ఉండుట వల్ల, మనము నీతిమంతుడిగా ఉండటం వల్ల దేవునికేం లాభం లేదు. కానీ మనము నీతిమంతుడిగా ఉండగలిగితే మనకే లాభము. ఆ నీతిమత్వాన్ని మనము పుణికిపుచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి ఇష్టంగా జీవించిన బిడ్డలము అవ్వగలుగుతాము. దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకో. కాబట్టి శిక్షణ చేసుకొని, దీనిలో మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి. వాక్యాన్ని చదివేవాడు మార్పు చెందాలి. వాక్యాన్ని వినేవాడు దాన్ని ఆచరించాలి. వాక్యాన్ని ఆచరించిన వాడు క్రీస్తును పోలి నడవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి నిన్న కూడా మాట్లాడుతున్నాం. కేవలం వినటం మాత్రమే కాదు, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. క్రీస్తును పోలిన అపొస్తలుడైన పౌలు క్రీస్తును పోలిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని మాట్లాడతాడు. కాబట్టి అటువంటి గొప్ప సత్యం మనకు కనబడుతుంది. మరొకసారి తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ఎప్పుడైతే వాక్యాన్ని బోధిస్తున్నాడో, ఒక మంచి కార్యానికి పూనుకుంటున్నాడో, దాని ద్వారా నీకు నాకు ఏమి లాభం కలుగుతుందంటే, ఆ వాక్యము మనలో కార్యము చేయటానికి ప్రారంభం జరగాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దైవజనుడు ఏ రీతిగా అయితే సిద్ధపడి దైవావేశములను కలిగిన వాక్యాన్ని ఆత్మ నింపుదలలో బోధిస్తాడో, అదే వినేవారిగా నీవు నేను కూడా ఖచ్చితంగా దాన్ని ఆత్మ నింపుదలలో ఆ వాక్యాన్ని విన్నప్పుడు అది సరాసరి నీ హృదయంలోకి వెళ్తుంది. అటువంటి హృదయంలోకి వెళ్ళిన వాక్యము ఖచ్చితంగా ఎక్కడికి పోకుండా నిన్ను నన్ను సరిచేసే విధంగా ఉంటుంది. నిన్ను ఖండించటానికి, నిన్ను తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష చేయటానికి అది ఆ వాక్యము ప్రయోజనకరంగా ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ మాట చాలా ఉదయకాల సమయాల్లో మీ ప్రోత్సాహకరంగా ఉందని నమ్ముతున్నాను. ప్రతి లేఖనం కూడా దైవావేశం వల్ల కలిగింది. కేవలం ఒక మొరాలిటీ బుక్ కాదు ఇది. బైబిల్ అనేది ఒక భిన్నమైన పుస్తకము. ప్రతి మాట కూడా మనం చాలా జాగ్రత్తగా చదవాలి. అలాగే చదివిన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని అది మనల్ని సరిచేస్తుందని నమ్మాలి. అలా నమ్మినప్పుడు ఖచ్చితంగా మనం క్రీస్తును పోలి నడుచుకున్న వారం అవుతాము. వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఆమేన్.